పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, దానికి అందరూ ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫేస్ చూస్తే తెలియట్లా, వితౌట్ మేకప్ లైట్ పోతుంది, లైట్స్ అయిపోయినా నా ఫేస్ మీకు కనిపిస్తుంది, అంత ఆనందంగా వెలుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అండ్ తోటతర్ని సార్, మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. అటువంటిది మీతో వర్క్ చేయటం, దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతర్ని సార్, ఫోన్ చేసి హీ రియలీ గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తోటతర్ని సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నికేత్ సార్, యూ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్. సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్, యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నా. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, యూ గైస్ రాక్. కావ్య రైట్? సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది, సారీ ఐ డోంట్ నో హర్ నేమ్, అపాలజైజ్ ఫర్ దట్. పూర్వ గారు, కంగ్రాట్స్ టు యూ, టు ఆల్ ఆఫ్ యూ. And my heartfelt thanks to all my team, my musicians. ఒక 6 పేర్లు ఉన్నాయి, మరి చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్, వికాస్, కేపీ, చిన్న గారు, సుందర్ గారు, వీళ్ళందరూ మా కీబోర్డిస్ట్ అండ్ ఆల్ దట్, రిథమ్ ప్లేస్ అండ్ ఆల్ దట్. దీని తర్వాత ఇంకా వైలెన్స్ వాయించిన వాళ్ళు, కోరస్ వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగార్జున గారు భయపడుతున్నారు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది, తేరత అని. సో అంతమంది ఉన్నారు. అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సార్, సార్ ఈ రోజన్నా మీరు మాట్లాడరా? పెట్టేశారు దండం. ఓకే సార్. అండ్ ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టస్ విత్ జోక్స్ సార్. అంటే నవ్వుతూనే ఉంటాం. ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు అయితే నా రెమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గెటింగ్. దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈజ్ లెఫ్ట్ ఆల్రెడీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి రెమ్యూనరేషన్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ దట్ ఐ వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్. ఇంతకంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను అని అంటున్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీస్తారా, సినిమాని బట్టి మనం బాగా చేస్తాం సార్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది, దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి, టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫెంటాస్టిక్ సార్. మీరు స్మార్ట్గా అండ్ రొమాంటిక్గా నవ్వుతున్నారు, కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్లో అరగంట మాట్లాడతానన్నారు సార్. మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు? సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. ఓహో అలా వచ్చారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks. Janvi, thank you so much. We had great fun interacting with you, working with you. You are amazing. So brilliant. Ajay garu, thank you so much. Chaala vishayalu mere day and night, midnight anaka, day anaka, raatraga pagalanga follow chestunnaru. Thank you so much. Now coming to our Srivalli alias Sameera alias inka enno, endukante chaala cinemalu chestam memu. So danivalla but ante acting gurinchi, success gurinchi, there is nothing much that I should say about your success because the whole world knows it. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు, I mean, you won't understand Telugu so fast. When we go to places that people do not know us, maybe I can say that, you know, Rashmika, my friend అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టొచ్చు క్లాప్స్. But anyways, whenever Rashmika, I need to really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously. Because getting success, like I said, when you work hard, no, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. Examples, megastar Chiranjeevi garu, Nagarjuna garu, and lot of other people. Why I'm talking about them is because we have been seeing them, and the same thing is going to happen. Maybe after a few years they'll come and say our Deva garu, Dhanush garu, Shekhar garu.
Totadharani garu, the biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them, and at some places we can't even dominate their love still. So thank you Megastar sir, thank you Nagarjuna sir. So like that, you have a great heart. And Rashmi garu endukani cheptunna ante we have had common friends and I also know her as a friend, actor maatrame kaakunda. So there's not one person of all these films that I worked in, there's not one person who complained against you. What else? టైంకి రాదనో అసలు ఏంటంటే పొగరనో అతను ఏదో అనాలిగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు, ఏమన్నాడు డైలాగ్ నేను చెప్పను, ఏదే ఉన్నా అన్నింటికి ఓకే సార్ అంటే ఎలా? మరీ ఇంత మంచి అమ్మాయిగా మంచి అమ్మాయిగానే ఉండాలి. యూ విల్ సీ మోర్ అండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ రష్మి, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసాను సార్, లెంత్ కూడా తెలియట్లేదు సార్. She came and said small character. No, every review is writing about you. You did a brilliant job. Yeah, one of your best performances that, like you said. Yeah, please give a huge round of applause to Rashmika. And then, oh dear Dhanush, Deva. Dhanush sir, I told you so much about this, but again I'm saying, it is not... Actually, when talking about Dhanush sir's character and the hero, the main character gunchi maadedappudu, there is only one line I would like to repeat again and again and again. First of all, ee katha vinna ventane oppukovodame ee cinemaki first success. Beggara ante an ఆలోచిస్తే అయిపోయింది. And Shekhar garu also told me, other than him అసలు ఇది ఎవరికి narrate చేయాలో కూడా నాకు తెలియదని. అది కూడా నిజం, ఒప్పుకుంటా. దాన్ని కొట్టాలి, ఆలోచించకూడదు. అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్. అసలు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ కాల్చిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా, అలా ఇరేజ్డ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాగ్స్. అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఫెంటాస్టిక్ ధనుష్, హ్యాట్స్ ఆఫ్ టు యూ for your extremely amazing performance and your conviction about the character. Especially కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి. ఐ వోంట్ టెల్ వాట్ ది సీన్ ఈస్, బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్డ్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన లోపల గన్ ఫైరింగ్ అది జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ అని, ఐ డోంట్ నో హౌ యూ గేవ్ దట్ ఎక్స్ప్రెషన్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధనుష్ సార్. That one expression చూసి నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తంటే దట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఈస్ గోన్ టు విన్ ఆల్ ది అవార్డ్స్ దిస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న. అండ్ యూ డిజర్వ్ ఇట్. I know you have got national awards before, but I wish and pray, and most of the times when I wished and prayed like this, it has happened earlier. Even when I wished so dearly for my friend and my brother Allu Arjun for Pushpa, I was the first one who said he should and he will win national award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win national award for your fantastic performance. Thank you, sir. It's brilliant, and I have so much to say, but it is so much that I can't even put it in words. And coming to our king, Nagarjuna sir. Nagarjuna sir, you're always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీఈస్ ద సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు, లుక్ వైస్, స్టైల్ వైస్, స్వాగ్ వైస్, ఇంకే వైస్ చూసినా హీఈస్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం. ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగైన్ లైక్ హౌ డైరెక్టర్ వాజ్ సేయింగ్ ధనుష్ కాకపోతే ఈ కథ ఎవరికి చెప్పాలి, అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయకపోతే అసలు ఇంకెవరు చేస్తున్నారు ఆలోచించినా కూడా ఆప్షన్స్ దొరకట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫెల్ట్, ఐ వాజ్ ఈవెన్ టెల్లింగ్ నాగ్ సార్ ద అదర్ డే, బికాస్ నాగ్ సార్ డిడ్ దట్ క్యారెక్టర్, మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్, మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాజ్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాజ్ ఇమోటింగ్ ఇట్ సో వెల్. మే వి ఫర్గాట్ దట్ నాగ్ సార్ is a star hero playing this, and Dhanush is a star hero playing this, Rashmika is one national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nag sir, for you actually graced our film by being in it. Thank you so much. And the way Dhanush sir had that conviction, and where I got very impressed, you know, Dhanush sir, there is a frame, other actors are, you are just there at the back, you are just there. You're just there in the frame, like how any other Anamakudu, you know what is Anamakudu? Anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a frame, my dad used to tell me, than acting in a frame,
not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are, if I'm in the jury, I'll give you an award for every frame that you're in the background. So beautifully you did. Thank you. Thanks to each and every one of you. And coming to our captain, Shekhar Kammula sir. సార్ మీరు చాలా సింపుల్ మాట్లాడరు, చాలా క్వైట్ అన్నీ తెలుసు. కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే. అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనేది నా ఫీలింగ్ సార్. శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కొమ్ముల అని మారుదాం అనుకుంటున్నాను. నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు, ఫెంటాస్టిక్గా తీశారు. ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానీ, సాంగ్స్ కానీ, యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు. అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా. So I am so glad that you came out of your comfort zone and tried something totally different that the whole world has not expected. And then trying is okethante, making that in an unimaginable massive scale and a way is brilliant, sir. We are so honored and blessed to be a part of this fantastic movie Kubera. And thanks to each and everyone from all around the globe, from all languages. Tamil lo massive hit, Telugu lo massive hit, US lo anni chotla massive hits. So thanks to all of you. And Shekhar Kammula sir, we all love you. Thank you guys. So ee roju inka blockbuster kabatti koncham I know I'm talking for a long time, but still I wanted to express each and everything. So thank you guys. దేవి గారు చాలా రోజులైంది. అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్ కి వివేక సార్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. కాదు, చాలా రోజులైంది. ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు, ఇక్కడే కింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా, హూహా మాది, దానికి ముందుది మీది. ఒక్కసారి ప్లీజ్. ఈ పాట ఒక్కసారి అండి 100 సార్లు. ఎస్, కమాన్, హూహా అనడానికి రెడీ అయిపోయింది. ఇది కూడా సార్ డైరెక్ట్ చేసేస్తారు. అది మీరు రెడీ అవ్వాలని చెప్పండి. ఉంటా. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ హూహాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ అండ్ వచ్చేటప్పటికి అన్న నడిచొస్తే మాస్, అన్న మడతేస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, మమ్మ మాస్ అయినా మళ్ళా అందుకని రెండు కనిపిస్తా. అన్న నడిచొస్తే మాస్, హూ హా షర్ట్ వేస్తే మాస్, హూ హా మడతెడితే మాస్, హూ హా నేను పాట చేస్తే మాస్, hoo ha. Thank you guys. Thank you.